மாரி மலை முழங்கில் மண்ணு கிடந்துறங்கும் ஷீலியுஷிங்கம் அறிவித்து தீவிழித்து வேரி மயற்பாங்க வெப்பாடும் பேருந்தொல்தரே மூரி நிமிர்ந்தோ முழங்கப் புறப்பட்டு போதர் மாபாலே நீ போவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கூப்புடையா ஷீலியா సింహాసనత్తిరుందుం మాయం వంద కార్యమారాయిందెలో రెంబావాయ్. వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహల్లో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహం మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదేశలా పరికించినట్లును పరిమళముగల తన జూలు నిక్కబడుచున్నట్లు అటునిటు దొర్లి లేచి తన శరీరమును బావుగా సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక పెట్టున గర్జించి గుహ నుంచి రాజు టీవీతో బయటకు వచ్చిన విధంగా ఆతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనము నుండి ఆ సింహరాజమురీతిని వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే. అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే, ఎరిగి మా అభిష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన అండాలు తల్లి తన మనోభీష్టాన్ని తెలియజేసింది.